ద్రౌపది ఒక స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండొచ్చు? వేదం ప్రకారం ఏమిటి? ద్రౌపదికి మరి 5గురు భర్తలు ఉన్నారు. మరి ఆ రోజుల్లో అంటే కృష్ణుడు యోగి, ఆయన కూడా అగ్రీ అయ్యాడు అని చెప్పుకుంటూ వచ్చి ద్రౌపది అగ్నిలోంచి పుట్టిందంటారు. అసలు అగ్నిలోంచి ఎలా పుడతారు అన్నట్టు ఇంకో ప్రశ్న. జియా సైద్ గారు, మన భారతదేశం యొక్క దురదృష్టం ఏంటంటే మహాభారత యుద్ధం తర్వాత వ్యాసుడు వేదాలన్నిటినీ శాఖలుగా విభజించి శిష్యులకి ఇచ్చి తలామూల భారతదేశంలో తలామూల పంపించి వాటిని అక్కడ ప్రచారం చేయమని చెప్పాడు. ఎందుకంటే అందరూ ఆ రోజుల్లో ఆ యుద్ధంలో దాదాపు 18 అక్షోహిణుల సైన్యం చనిపోయింది. అనేక మంది విద్వాంసులు, వైద్యులు, న్యాయ నిపుణులు, తర్వాత యుద్ధ వీరులు అందరూ చనిపోయారు. సో అలా చనిపోయిన తర్వాత ఇంకా మిగిలింది బూడిద, ఇంకేం లేదు. సో అలాంటి సమయంలో రాజ్యపాలన చేయటము ఇవన్నీ కూడా అతి కష్టమైంది, దారుణమైంది. అప్పుడు చిన్న చిన్న రాజ్యాల్లో కొద్దిగా బలంగా ఉన్నవాడు మిగతా వాళ్ళని అణిచేసి రాజు అయిపోయి కూర్చున్నాడు. వాడికి ఆ జ్ఞానం లేదు, చచ్చి. సో అలాంటి సమయంలో విద్య అభివృద్ధి అవి చాలా తక్కువగా జరిగింది. అప్పుడు ఈయన శాఖలుగా విభజించి అందరూ అన్నీ నేర్చుకోలేరు కాబట్టి కొంత కొంత నేర్చుకుంటారు, తలా మూల ఒక్కొక్క భారతదేశం ఒక్కొక్క మూల కొంత నేర్చుకుంటూ పోతారని విభజించి పంపించారు. ఆ తర్వాత అనేక మంది విదేశీయులు మన దేశంలోకి రావటము, వాళ్ళు ఈ దేశంలో వాళ్ళ మతాన్ని వ్యాపించడానికి ప్రయత్నం చేయటము, అది వ్యాపించకపోవటము, దాంతో ఏం చేశారంటే వేదంలోనే దూరి దానిలోంచే మనము అడ్డదిడ్డమైన దోవలు పెడదాము, మన మతాన్ని ఇంక్లూడ్ చేద్దామని పెట్టుకుంటూ పోతారు. అలాంటి వాళ్ళలో వామ మార్గులు. యాక్చువల్లీ వామ మార్గం అంటే మంచి మార్గం అని అర్థం, రైటియస్ వే. కానీ వాళ్ళు వాళ్ళ మార్గంలో ఉన్న చండాలనంతా తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం చేశారు. అవే మన పురాణాల్లో వాటిలో దూరిపోయింది. ద్రౌపదికి 5గురు భర్తలు కాదు, ఒక్కడే భర్త, అది కూడా ధర్మరాజే భర్త. అవునండి. సో ధర్మరాజే భర్త. అందుకే నేను జూదం ఆడినప్పుడు ధర్మరాజు తన భార్యను ఒడ్డాడు, కానీ తన తమ్ముళ్ళ భార్యను ఒడ్డలేడు. అలా ఒడ్డుంటే గట్టు జరిగి ఇంకో భార్య కూడా ఉంటుంది అక్కడ. సో ఆమె పేరు హిడింబి. సో ఫస్ట్ మొట్టమొదట భీముడికే కదా పెళ్ళయింది. సో కటోజు సారీ భీముడు భీముడి యొక్క భార్య హిడింబి, ఘటోద్గజుడు కొడుకు అనమాట. సో అలాంటి హిడింబిని కూడా మరి అతను వడ్డాలి, అతని భార్య కాదు కదా మరి. సో ఇప్పుడు ద్రౌపది అన్నది అతని భార్య, మిగతా వాళ్ళ భార్య కాదు. అది ఈ కథను తీసుకొచ్చి ఈ చండాలను తీసి పెట్టారు లోపల. ఇవన్నీ కూడా కల్పితాలు. అది కల్పితాన్ని ఆ రోజు చెప్పడం కోసం ఇంకో అబద్ధం చెప్పారు. ఏంటి, శివుడు వరం ఇచ్చాడు. చక్కటి మాట చెప్పాడు. శివుడు ఉత్కృష్టుడు, ఆయనకి ఇలాంటివన్నీ ఇలా చిలిపి ఇలాంటి చండాలమైనవి ఎందుకుంటాయి? ఆయన ఇట్లా ఒక 5గురు నుంచి పెళ్లి చేయడం, ఆయన 5 కోరికలు ఆమెకు ఉండుంటున్నంత మాత్రాన 5గురు నుంచి చేయాల్సిన అవసరం లేదు కదా. అలాంటి పని ఆయన చేయడు, కరెక్ట్. అది భగవంతుడు అన్నవాళ్ళు అలాంటి పని చేయడు కాబట్టి వీళ్ళు చేసుకున్న పని. సో ఇది అయితే దీనిలో ఇంకొక లాజిక్ కూడా మనం మిస్ అవ్వకుండా మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. అదేంటంటే మన పూర్వకాలంలో సనాతన ధర్మంలో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఒక స్త్రీ ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరూ 7 సంవత్సరాలు కనుక విడిగా ఉంటే అప్పుడు ఆ స్త్రీ ఇంకొక యువకుడిని పెళ్లి చేసుకోక్కర్లేదు. కానీ ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతని యొక్క గోత్రంలోనే ఇంకొకళ్ళని తీసుకొని అతని ద్వారా పిల్లల్ని కనవచ్చు. ఇది ఉంది. దీన్ని మనము అంగీకరిస్తాం, మన శాస్త్రాలు అంగీకరిస్తాయి. ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో ఒరిజినల్గా పెళ్లి చేసుకున్నాడు అగ్నిసాక్షిగా, అతని ద్వారానే పుట్టినట్టుగా భావిస్తారు పెద్దలందరూ, దాన్నే భావిస్తారు. ఇలాంటిది మన పూర్వకాలంలో ఆచారంలో ఉంది. ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ ప్రకారము సెమెన్ డొనేషను ఇవన్నీ చెప్తున్నాం అనమాట. సో ఇలాంటి ఆ డొనేషన్ తీసుకొని గర్భం తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో అప్పట్లో ఏంటంటే ఈ పద్ధతి ఉండేది. సో ఈ పద్ధతి ప్రకారము వాళ్ళు పిల్లల్ని కనేవారు. సో ఇది పాసిబుల్. సో అలా కనవచ్చు అని ఉంది. సో అప్పట్లో ధర్మరాజు, మరి భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు 5గురు ఉన్నప్పుడు ఈ 5గురు అలాంటి పని ఏమైనా చేశారా? ఆ పనిని మనము నియోగము అంటాం. నియోగం అంటే నియోగించబడ్డవాడు.
సో ఎవరైతే నియోగించబడతారో వాళ్ళ ద్వారా పిల్లల్ని కనటం. సో అందుకని మనము ఆ సాంప్రదాయము వేదము దాన్ని ఆపాదిస్తుంది, దాన్ని ఒప్పుకుంటుంది వేదం. సో అలాంటి పని ఆ రోజు ద్రౌపది చేసి ఉండవచ్చా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అన్ని కల్పితాలు వచ్చేసినాయి, మధ్య మధ్యలో చాలా కథల మీద కథలు వచ్చేసినాయి. మీరు మహర్షి దయానంద సరస్వతి గారి రచనలు చూసినప్పుడు ఆయన చెప్పాడు క్లియర్గా, నా చిన్నప్పుడు వేదం అన్నది, వేదం కాదు, మహాభారతం అన్నది 5,000 సూత్రాలతో ఉండేది. అదే విషయాన్ని కాశీలో ఉన్న పండితుడు చెప్పాడు. నా చిన్నప్పుడు 5,000 సూత్రాలు ఉండేవి, 5,000 శ్లోకాల్లో ఉండేవి. మరి మా తండ్రి గారి సమయంలో 5,000 శ్లోకాలు ఉండేది. నా దగ్గరకు వచ్చేటప్పటికి అది 30,000 శ్లోకాలు. ఇక రాను రాను ఎన్ని శ్లోకాలు అవుతుందో అన్నాడు ఆయన, 1,08,000 శ్లోకాలు. అంటే మధ్యలో అందరూ కల్పించుకుంటూ పోయారు. అంటే వాళ్ళకి ఎంతసేపు ఆ జ్ఞానాన్ని ఇముడుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ ఇమడ్చడంలో కథలకి ఒక అబద్ధం, ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం అట్లా జోడించుకుంటూ పోయారు. సో దీన్ని ఫిల్టర్ చేయటము అన్నది వేదం ద్వారానే సాధ్యం. వేదం ఏం చెప్పిందో ఆ రోజులో చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో అలానే మీరు అన్నట్టు ద్రౌపది యజ్ఞంలో పుట్టింది, అగ్నిలోంచి పుట్టింది అని చెప్పారు. దాన్ని మనము టోటోగా తీసుకోకూడదు. అగ్ని స్వరూపము అంటే ఏంటంటే, ఇప్పుడు శరీరము పాంచభౌతికం అంటే ఏంటంటే 5 భూతాలు తేరు, అందులో అగ్ని ఒకటి. సో అగ్ని కనుక ఎక్కువ పాళ్ళు ఉంటే కనుక దాన్ని అగ్ని స్వరూపులో ఉంటాం, వాయువు ఎక్కువ ఉంటే వాయు స్వరూపులో ఉంటాం. ఇలా మనము తేజము ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టి ఆ స్వరూపము అని చెప్తాం అన్నమాట. సో అలా మనం తీసుకోవాలి తప్పితే ఇంకో రకంగా తీసుకోకూడదు. అగ్నిలోంచి శరీరం పుట్టడము అంటూ ఉండదండి. అగ్ని ద్వారా చేయబడింది అంటే ఏంటంటే, విద్యుత్తు ద్వారా మనము కొంత సాధించవచ్చు. అలా సాధించబడ్డప్పుడు ద్రౌపది పుట్టి ఉండవచ్చు. సో అలా కొన్ని లక్షణాలతో పుట్టించవచ్చు మనుషుల్ని, అది సాధ్యం. ఈ రోజుల్లో సైన్స్ కూడా అదే చేస్తూ ఉంది కదా. సో అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు పుట్టించవచ్చు అని చెప్పడాన్ని మనము ఆ రోజుల్లో ఆ ప్రయోగం కింద తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తే ఆయన ద్రౌపది తండ్రి ద్వారా ద్రౌపదిని కన్నాడు అని చెప్తారు అన్నమాట. ఇంకొక అతన్ని కూడా కన్నాడు అని చెప్పొస్తారు. కానీ ఇది అదే తపస్సు చేశాడంటే అర్థం ఏంటి? హి హస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. సో అంతేకాని అగ్ని శరీరము, తర్వాత చర్మము, ఇవి చర్మం ఎట్లా వస్తుంది శరీరం నుంచి కాదు. ఈ చర్మంలో ఉండేది కూడా అగ్ని కూడా ఉంటుంది. సో పాంచభౌతికం కాబట్టి 5 భూతాలతో ఏర్పడింది కాబట్టి ఈ శరీరంలో ఏది ఎక్కువ పాళ్ళు ఉంటే అలా అనొచ్చు. సో ఇది దాని మీనింగ్, అంతేకాని ఇంకో రకం కాదు. సో ఇప్పుడు మీకు నియోగం ద్వారా ఒక స్త్రీ 10 మంది పిల్లల్ని కనొచ్చు అని వేదంలో ఉంది. సో దేర్ఫోర్ ఆ 10 మందిని కనేటప్పుడు మీరు నియోగించబడ్డ వాళ్ళతో మీరు కనొచ్చు. ఇది రూల్. ఆ రోజుల్లో సొసైటీ పెద్దలందరూ కలిసి నిర్ణయించి, ఇతనితో నీకు నియోగం జరుగుతున్నది, నువ్వు పిల్లల్ని కనవచ్చు అని చెప్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. అది పిల్లలు గర్భం దాల్చేదాకా కలిసి ఉన్న తర్వాత వాళ్ళు విడిపోవాలి, అది మర్యాద. సో ఆ రకమైన అగ్రిమెంట్ చేసుకుంటారు పెద్దల సమక్షంలో. కాబట్టి అలా చేయబడ్డది. అది మనకి ఈ రోజున అది మనకు అర్థం కాదు. మనం దాన్ని ఒక చండాలమైన ప్రక్రియ కింద చూస్తాం. ఎందుకంటే మనకి చెడు బాగా మనసుల్లోకి, సినిమాల్లోంచి, తర్వాత చేష్టల్లోంచి బయటకు వచ్చేసింది. సో అలాంటి చెడుని మనం బాగా చూస్తున్నాం. సో అలా చెడుని చూడకుండా మంచిని చూడే ప్రయత్నం చూడండి. ఒక స్త్రీ తన గర్భం దాల్చుకోవాలనుకోవడము అనేది ఉత్తమమైన ప్రక్రియ. సో అలాంటివి అప్పట్లో ఉండేవి. అంటే 7 సంవత్సరాల భర్త భార్య విడిగా ఉండి అప్పుడు వాళ్ళు అలాంటివి. లేకపోతే భర్త రోగిష్టి వాడైపోయి ఇంకా అలా చనిపోయే పరిస్థితిలో ఉన్నా, లేకపోతే చనిపోయినా, ఇలాంటివన్నీ అయినప్పుడు, అలానే భార్య కూడా రోగిష్టిదై చనిపోయినా, లేకపోతే పిల్లల్ని కనలేకపోయినా అప్పుడు భర్త కూడా నియోగించుకో. సో ఇవన్నీ సాధ్యమే. సో అవన్నీ ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి మన శాస్త్రాల ప్రకారము అలా చేశారు. అంతేకాని ద్రౌపదికి నిజంగా 5గురు భర్తలు ఉండడం అనేది చాలా తప్పు, బూతు. సో కృష్ణుడు కూడా అలాంటి పని ఎప్పుడు చేసాడు. ఇదో నేను చెప్పే కదా, వామ మార్గుల మధ్యలో వచ్చి చండాలమైనవన్నీ రాశారు. రాసి ఇరికిచ్చేసి దాన్ని నడిపించి మధ్య యుగంలో అలా జరిగింది. మధ్య యుగంలో అలాంటివన్నీ జరిగినాయి కాబట్టి భారతదేశము బాగా నలిగిపోయింది వాటితో. సో వాటిలో నిష్ణాతులుగా ఉన్న వేద పండితులు కొంతమంది మాత్రం మిగిలేరు. వాళ్ళ ద్వారానే మనకి ఈ రోజున వేదం అందింది, కానీ లేకపోతే అది కూడా ఉండేది.